హలో అందరికీ. ఈ సండే నేను మా ఫ్యామిలీతో కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. చాలామంది ఉన్నారు. శ్రావణ మాసం అవ్వడం వల్ల ఏమో చాలా రష్గా ఉంది. మేము చాలా లక్కీ అనుకోవాలి. ఎందుకంటే మేము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోతుంది అన్నప్పుడు వెళ్ళాము. దర్శనం అయితే అందింది మొత్తానికి అమ్మవారిది. అమ్మవారి టెంపుల్ పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంది. సో దాని పక్కనే టోకెన్స్ కూడా ఇస్తున్నారు ప్రసాదం కోసం. మేమైతే పులిహార కొనుక్కొని తినేసి మళ్ళీ బయలుదేరాము. సో అప్పటికే 2 అయిపోయిందండి. అందుకని మా హస్బెండ్ జై బాలయ్య రెస్టారెంట్కి తీసుకెళ్లారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గరే. అసలు నాకైతే చాలా నచ్చింది వ్యూ. అయితే ఎక్కడ చూసినా బాలయ్య బాబు ఫొటోసే ఉన్నాయి. జై బాలయ్య అనుకుంటా వెళ్ళాను. అక్కడ కూర్చొని చూస్తుంటే ప్రతి ఒక్క ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. మా ఫాదర్ బాలకృష్ణ ఫ్యాన్ అనమాట. అవి చూడగానే మా ఫాదరే గుర్తొచ్చాడు. అన్ని ఫొటోస్, అన్ని సినిమా పేర్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి డీటెయిల్డ్గా. ఈలో వెయిటర్ వచ్చాడు, అన్నీ వడ్డిస్తున్నాడు. సో తినడంతో ఇక్కడ కొంచెం నేనేం వీడియో తీయలేదు. అండ్ సోడా ఇదైతే నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది. ఒక 2 మినిట్స్ పట్టింది అది కొట్టడానికి. మొత్తానికి అయితే కొట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా ఎలాగో చేసేది ఏముందిలే అని చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఐకియా హోమ్ ఫర్నిషింగ్కి వెళ్ళాము. దారిలోనే కదా ఒక లుక్ వేసి వద్దామని చెప్పి వెళ్ళాము. కానీ అందులోకి వెళ్తే అసలు మనం బయటకే రాలేము. బయట ప్రపంచంతోనే సంబంధం ఉండదని తెలుసుకోలేకపోయాను. సెల్లార్లో బైక్ అయితే పెట్టేసాం. చూసారుగా మా బాబు పరిగెత్తుతున్నాడు లోపలికి వెళ్ళిపోవాలని. నాకు ఈ ఎంట్రీలో చాలా బాగా నచ్చిందండి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మొత్తానికి లోపలికి వెళ్ళాము. ఇక 6th అని ఎందుకు పెట్టారో తెలియదు కానీ బాగుందని ఒక క్లిక్ అయితే తీసేశాను. తర్వాత ఇక్కడ ఎస్కలేటర్తో పైకి వచ్చేసాము. ఇక్కడ అవన్నీ స్పూన్స్ ఏంటి అసలు ఇదేంటి నాకు ఏం అర్థం కాలేదు. చూసుకుంటా వెళ్తుంటే అప్పుడు ఒక వ్యూ వచ్చింది, నాకు అర్థమైంది అప్పుడే. ఇంకా మొత్తానికి పైకి వెళ్ళాము. ఎట్లా స్టార్ట్ చేసామో కూడా తెలియదు. మొత్తం చూసేసి వచ్చేసరికి చాలా టైం అయింది. 2 hours 3 hours పట్టింది. కానీ ఒక్కటి కూడా కొనలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంతే. దాదాపు 70% ఎవ్వరూ కొనడానికి రాలేదు. అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అంతే, చూడడానికే వచ్చాను. ఒక్క స్పూన్ కూడా కొనలేదండి. ఎందుకంటే అన్నీ హెవీ బడ్జెట్లో ఉన్నాయి. మా బాబుకి అయితే ఆడుకోవడానికి ఇది చాలా బాగా నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఆడుకుంటూనే ఉంటాడు వీడు. సో ఈ ప్లేస్ కూడా బాగా నచ్చింది తనకి. ఎక్కువ ఈ చైర్స్ దగ్గరే టైం స్పెండ్ చేశాడు తను. నాకు ఈ ఐకియా హోమ్ ఫర్నిషింగ్లో మొత్తంలో నచ్చింది ఏదంటే సోఫా సెట్లు బాగున్నాయి. అండ్ డబల్ కాట్ మంచాలు, డిఫరెంట్ పిల్లలు పడుకోవడానికి అన్ని టీపాయ్స్, టేబుల్స్ అన్నీ. ఇంకా కిచెన్ సెట్స్ కూడా బాగా నచ్చాయి. ఇవన్నీ ఇంటీరియర్స్ అంట. మనం ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇది ఈ మోడల్లో కావాలి అంటే వాళ్ళు సేమ్ ఇలాగే ఫర్నిష్ చేస్తారంటే నాకైతే బాగా నచ్చింది. అన్నీ గ్లాస్ ఐటమ్సే. ఏది పట్టుకుంటే ఏది పగులుతుందా అని జతిన్ అయితే అస్సలు కిందకి దించనేలేదు. చూసారు కదా ఎంత బాగుందో. తర్వాత ఒక చిన్న కాఫీ తాగాము అక్కడే. తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 6:30 7 అయింది. ఇంటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకున్నాం. సో సండే మీరేం చేశారు? మీ ప్లాన్స్ ఏంటి చెప్పండి.